కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీకి దేశంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లలో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేసింది. పార్లమెంట్ గ్రంథాలయ భవనంలో ఈ సమావేశం జరుగుతుంది. పాకిస్తాన్తో పాటు పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినందుకు బాధ్యతాయుతంగా దాడులు నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్దత అంశాలపై అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరిస్తుంది. నేటికి ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, భారతదేశం పాకిస్తాన్ మీద చేసిన సైనిక చర్యల్లో భాగంగా పాకిస్తాన్ మొత్తం అడ్డుగుతున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ భారతదేశం ఇద్దరి మధ్య ఉద్రిక్తల వాతావరణం నెలకొన్న ఆ పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీలో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం అయితే మొదలైంది. ముఖ్యంగా ఆ దేశానికి సంబంధించిన వివిధ పార్టీల అధినేతలతో పార్టీ పెద్దలతో ఈ యొక్క అఖిలపక్ష సమావేశాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపు క్రితం ప్రారంభించారు. అయితే ప్రధానంగా ఏదైతే పెహల్గాం కాశ్మీర్ లోయలో గల పెహల్గాం ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రముఖ నరమేధం సృష్టించింది. ఆ మహిళల నుదుట బొట్టు చెడిపేసిన నేపథ్యంలో మోదీకి బోలో అన్న ఒక మాటని నరేంద్ర మోడీ మరలా మహిళల పేరు మీద ఏదైతే వాళ్ళ ఎదుట బొట్టు చెడిపేశారో సింధూరు పేరుతో ఆపరేషన్ చేశారు. 23 నిమిషాలలో ఇద్దరు సైనిక మహిళా అధికారులతోనే దాడి చేసిన పరిస్థితి. ఒక్కసారి యావత్ ప్రపంచమే ఇద్దరు మహిళా అధికారులతో దాడి చేసిన నేపథ్యంలో బిత్తరపోయి అవాక్కైపోయిన పరిస్థితి. మొదటి నుంచి కూడా భారతదేశం యొక్క సైనిక విన్యాసాల గురించి కానీ భారతదేశం యొక్క సైనిక త్రివిధ దళాలలో ఎవరిని చూసుకున్నా సరే భారతదేశంలో సైనికులనంటే ఒక పటిష్టత, ఒక సన్నిహితం, ధైర్య సాహసాలలో పెట్టింది పేరు. యావత్ ప్రపంచంలోనే భారతదేశం ఆ సైనిక చర్యలు మొదలు పెడితే ఆ ధైర్యంగా అడుగులు ముందుకేసే దానిలో మొదటి స్థానం భారతదేశానికి ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి దాన్ని రుజువు చేస్తూ మహిళల పేరుతోనే సింధూర్ పేరుతో చేసిన సైనిక చర్య పాకిస్తాన్ భారతదేశం మధ్య కొంచెం భారీగా ఉద్రిక్తతల నడుమ చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం ఏదైతే లాహోర్ లో పేలుళ్లు సంభవించడంతో అక్కడ ప్రజలు మొత్తం కూడా భయభ్రాంతులకు గురయ్యారు. 3 పేలుళ్లు సంభవించడంతో అధికారులు మొత్తం భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం మూసేసిన పరిస్థితి ఉంది. ఏదైతే లాహోర్ లో పేలుళ్లు సంభవించగానే భారత ఎల్ఓసి వద్ద మరల కాల్పులు మొదలైన పరిస్థితి ఉంది. పెద్ద మోటార్ గన్లతో భారతదేశం మీద మరొకసారి పాకిస్తాన్ విరుచుకుపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలు గగనతలాలు మొత్తం కూడా భారతదేశం మూసేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సడన్ గా యుద్ధ వాతావరణం సమీపిస్తున్న వేళ, యుద్ధం వచ్చే సూచనలు కల్పిస్తున్న వేళ, ప్రతి దాడులు పాకిస్తాన్ చేయబోతున్న వేళ చేస్తుందనేమోనని భారత్ ముందు చర్యల్లో భాగంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. భారతదేశం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా రక్షణ వ్యవస్థలు కానీ ఏదైతే మిస్సైల్ వస్తున్న సమయంలో యాక్టివేట్ చేయడానికి భారతదేశం నుంచి కూడా ఏదైతే మిస్సైల్ వ్యవస్థ భారతదేశంలోకి వస్తున్న సమయంలో ఇక్కడ ఉన్న మిషన్లు యాక్టివేట్ అయ్యే వాటిని అడ్డుకునే ప్రయత్నం ముందుగానే మొదలవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఏ రూపంలోనైనా దాడి చేస్తే భారతదేశం ఎలాంటి చర్యకు సన్నిసిద్ధంగా ఉంది, భారతదేశం ఏం చేయబోతుందన్న దానిలో అఖిలపక్ష సమావేశం అయితే మొదలైనట్లు మనకు తెలుస్తా ఉంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ అఖిలపక్ష సమావేశంలో పార్టీ పెద్దల అందరికీ కూడా వివరిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.